ఓం గం గం గణపతే నమ గం గం గణపతే నమ గం గం గణపతే నమ. ఈరోజు మాకు యుఎస్లో కార్తీక మాసం ప్రారంభమైంది. అందుకని కార్తీక మాసం అంతా నేను శివుణ్ణి పూజిస్తాను. అదేవిధంగా ఇక్కడ కార్తీక పురాణం ఉంటుంది. రోజు ఒక అధ్యాయం చదువుతాను అన్నట్టు. దీంట్లో దానికి కార్తీక మాసంలో ఏమేమి చేయాలో అదంతా ఉంటుంది అన్నట్టు. 30 రోజుల పారాయణం అన్నట్టు. ఇది శివపురాణం కూడా ఉంటుంది. ఇది కూడా చదవచ్చు, మన నెలలప్పుడు ఎప్పుడైనా చదవచ్చు. ఇది మాత్రం రోజుకొకటి చదవాలి. అదేవిధంగా ఇవి అభిషేకం చేశాను. తర్వాత ఏంటంటే ఇది భగవద్గీత కూడా చదువుతాను రోజు 2 శ్లోకాలు. ఇంకా రామాయణము, వాల్మీకి భారతము అవన్నీ. ఇంకొకటి లక్ష్మీ అష్టోత్తరం ఒకటి, రోజు ఒకటి. అట్లా నాకు ఒక గ్రూప్ ఉంది అన్నట్టు. దాంట్లో 7 వస్తాయండి, 7 వస్తాయి. ఆ 7 మాత్రం చదువుతాను అన్నట్టు. ఇక మళ్ళీ ధూపం చూపించాను. అక్కడ దీపాలు, ఇవి నైవేద్యాలు. ఇట్లా ఈ విధంగా ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, కర్పూర నీరాజనం చూపిస్తున్నాను. మంగళం మంగళం. హారతి అయిపోయింది. శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. ఈరోజు చూడండి, ధనత్రయోదశి రోజు కుబేర యంత్రం మీద పడ్డది, లక్ష్మి మీద పడ్డది, మళ్ళీ ఇక్కడ యంత్రం మీద, శ్రీ యంత్రం మీద సూర్యకిరణ సంధ్య సమయంలో పడ్డది అన్నట్టు. అదేవిధంగా రావి ఆకుల మీద దీపం వెలిగించాను. చూడండి. శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. చాలా హ్యాపీ. అప్పుడప్పుడు ఇట్లా కిరణాలు పడతాయండి. సో ఇట్లా పడడం కూడా చాలా అదృష్టం నా భావిస్తున్నాను. కార్తీక మాసంలో ఇక్కడ ఇంటి ముందు అట్లా డోర్ ముందు అటుపక్కకి ఇటుపక్కకి దీపాలు వెలిగిస్తాను. అదేవిధంగా ఇక్కడ ఆకాశ దీపం అని ఇక్కడ తులసికి ఎత్తులో ఉండేటట్టు పెడతాను. అక్కడ తులసి దగ్గర కూడా దీపం వెలిగించాను. ఇక్కడ ఆకాశ దీపం అని కార్తీక మాసంలో ఈ విధంగా పెడతాను అన్నట్టు. కానీ ఇక్కడ పైన పెట్టాలి, కానీ ఇక్కడ కిందనే పెడతాను అన్నట్టు ఆకాశ దీపం అని. ఓం గం గం గణపతే నమ, గం గం గణపతే నమ, గం గం గణపతే నమ. ఈరోజు కార్తీక మాసంలో ఫస్ట్ శనివారము గణం పూజ చేశాను. అదేవిధంగా తులసి మాల 7 వారాలు అయిపోయింది, కానీ ఇక కార్తీక మాసం కాబట్టి నేను వడ్డీగా 8వ వారం కూడా చేశాను అన్నట్టు. నరసింహస్వామికి వేశాను, వెంకటేశ్వర స్వామికి వేశాను. అదేవిధంగా కృష్ణుని కూడా తులసి దళాలు వేసాను అన్నట్టు. ఆరాధన, ధూపం నైవేద్యం చేయించాను. ఇక్కడ హారతి. జయ శ్రీమన్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.